రామాయణం 27వ భాగం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణం 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించిన రామాయణం 27వ భాగం. అక్కడ నుండి ముందుకు వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వుల నుండి తీసిన సుర పళ్ళ నుండి తీసిన సుర, తేనె నుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు సగం తాగి కింద పడేసిన పాత్రలు, స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ళ మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవి పందుల మాంసం, అలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాలన్నింటినీ వెతికారు. మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు, ఈ లంకాపట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర, స్త్రీలు, రాక్షసులు కనబడుతున్నారు. కానీ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డాడు. కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళీ ఈ లంకాపట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకాపట్టణం అంతా వెతికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకాపట్టణంలో నేను చూశాను. అందువలన నా యందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నదే సీతమ్మని. ఆమె ఒక స్త్రీ, అందువలన ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను, కానీ నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు. నాకు ఎవరు గుర్తులేరు, నేను పవిత్రముగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరులు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెప్తే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరాంతకాలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. తరువాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వలన ఇంతమంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు 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 సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు
చేరడం లేదని రావణుడి సీతమ్మని ముక్కలుగా నరికి పలహారంగా తినేసుంటాడు. కాదు కాదు, కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేమంటారా? కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి 10 తలలు గిల్లేసి వాడి మృత కళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెళ్ళకించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు వానపృష్ఠుడిలా ఉంటాను, లేదా అగ్నిలో ప్రవేశిస్తాను, లేదా నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు హనుమంతుడు. కానీ ఆయన వెంటనే మరణించడం ఏమిటి? ఆత్మహత్య మహాపాపం. మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకొని లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షించెదరుగాక అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగాడు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుండి అటు ఇటు దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపశ్శక్తితో నిర్మించిన కృతికమైన ఒక కొండ, ఆ కొండ మీద నుండి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకు దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రసాదం కనబడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మండపం. దాని మీదకి శింషుష వృక్షం ఉంది. అప్పుడు ఆయన ఆ శింషుష వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుండి కిందకి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీలు, మధ్యలో ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకొని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్న, మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్ని జ్వాలల నలిగిన పనువత్స బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అనుమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి ఆవిడ
ప్రత్యంగము ప్రత్యంగములందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతి యందు పురుషుడిని రాముడిని చూడడం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అది ఏమిటంటే 10 నెలల నుండి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడే ఉంటే, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుండి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది. అందుకని ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొని వచ్చి ఒక పక్క పెట్టి మరో పక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్య వైభవం సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి శింషుప వృక్షం కింద కూర్చొని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు రాముడు, వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా 10 నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే స్వామి హనుమ ఆ శింషుక వృక్షం మీదకి, ఆ చెట్టు కొమ్మల నుండి కిందకి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ కట్టుకొని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి అట్టి పట్టిన పట్టుతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలుగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్న మళ్ళీ వేడి తూర్పులు వదులుతున్న శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా నలిగిన పసుపు పచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోగినిలా పెరిగిన బుద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధగా కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి ఆవిడ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతి యందు పురుషుడిని రాముడిని చూడడం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. వాలి తెగటారిపోయాడు.
నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కానీ నీ వలన అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా? నీకు నీ అమ్మ భూదేవి పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లిని రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్య చెట్టు కింద కూర్చున్నావా అమ్మా? శీలం, వయస్సు, నడువడి, వంశాలు, శరీరాలు అనే ఈ 5 లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి. ఈ 5 లక్షణాలలో రాముడికి తగినదానివి మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్న ఆమె కళ్ళు ఎప్పుడు నల్లగానే శాంతంగా ఉంటాయి. కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కిపోతాయి అని అనుకున్నాడు హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా మెల్లగా తెల్లారింది. తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆ లంకాపట్టణంలో బ్రహ్మరాక్షసులు యజ్ఞయాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలలో బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. వేదమంత్రాలను పఠిస్తుండగా మంగళ వాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో పీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడి ఉమ్మి వేయడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది. కొంతమంది ఆయనకు గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళ వాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయుటకు తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు. అప్పటి వరకు శింశుభా వృక్షం కింద కూర్చొని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనబడితే ఏ ప్రమాదమో అని స్త్రీ అవయవములు ఏవి కనబడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనబడకుండా జాగ్రత్త మన చేతులతో శరీరాన్ని పుచ్చుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన కూర్చల అపవాదాన్ని భరిస్తున్న దానిలా శ్రద్ధ నశించిపోయిన దానిలా యజ్ఞ
నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకొని ఉండుంటే అది నాకు క్షణకాలంలో పని. కానీ నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతటా నువ్వు నా పాన్పు చేరాలి. ఎందుకిలా ఒంటి జడ వేసుకొని మలినమైన బట్ట కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఎన్ని రకాలు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7,000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీజనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు. అలాంటిది ఒక నరుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు అన్నాడు రావణుడు. రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డి పరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీ మనస్సు నీ వారి యందు పెట్టుకో. నీకు అనేక మంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు, కానీ చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కానీ ఆ పాపాన్ని అనుభవించవలసిన నాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. నేను సీతని తీసుకొచ్చాను అంటావేంటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుండి సూర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా? వజ్రం నుండి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుండి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో. ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రతిపాదిక. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపశ్శక్తి చేత పూజ చేయగలను, కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా?
6 నెలల పాటు తిరిగిన వీధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి నా యందు మనస్సును ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని నేను, ఆ పాప విముక్తుడిని అవ్వాలి. అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొని వచ్చి పడేయండమ్మా అని ముష్టి ఎతుక్కున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషుడికి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది. అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగిలించుకొని, నీ యందు మనసున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీ యందు మనసు లేని స్త్రీతో ఎందుకు? అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలని రావణుడిని గట్టిగా కౌగిలించుకొని, నీ యందు మనసున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందం, నీ యందు మనసు లేని స్త్రీతో ఎందుకు ఈ భోగం, మనం క్రీడిద్దాం పదా అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత, దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మకుమారులలో 4వ ప్రజాపతి అయిన పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవుడు. లోకములో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం? పోనిలే, మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము. కానీ మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి? ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు. అప్పుడు సీతమ్మ, ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కానీ నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సతీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో, నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి. నేను మాత్రం రాముడిని తప్ప వేరొకరిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు.
అజముఖి అనే స్త్రీ ఈమెని అందరము సరిసమానముగా వాటాలు వేసుకుందాం, తొందరగా కళ్ళు తీసుకురండి, ఈమెని తింటూ కళ్ళు తాగుతూ నికుంభిల నాట్యం చేద్దాము అని పలికింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుండి లేచి శింషుష వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వేయి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వారు 4 దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పుట్టం కట్టుకొని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వారు వృషభములు పూంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చొని ఉంది. ఇలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనబడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుండి వస్తున్నాయో, ఎవరి వలన నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపముగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకాపట్టణంలో రావణుడు మాత్రం గాడిదలు పూనిన రథం ఎక్కి ఎర్రటి వస్త్రములు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తర్వాత పైకి లేచి మెడలో గన్నేర పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరుగెత్తి ఒక కంపు కొట్టి మునిగి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటహట్టాసం చేస్తూ ఎర్రటి వస్త్రములు ధరించి ఓడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటికి లాగింది. అప్పుడు ఆమె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళిపోయింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మొదలైన వారు అంటే మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.
మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామబాణాలు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణి ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట రాక్షసి చెప్పింది. ఆ త్రిజట కళ విన్న రాక్షసులు శాంతించారు. జై శ్రీరామ్. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.